శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము సప్త మోక్షపురములు వాటి గురించి సవివరంగా తెలుసుకుంటున్నాం. సప్త మోక్షపురములు అనగా 7 మోక్షపురములు మనకు ఈ భారతదేశం నందు కలవు. అందులో 6 ఉత్తర భారతదేశంలోనూ 1 దక్షిణ భారతదేశంలోనూ ఉన్నవి. ఈ 7 సప్త మోక్షపురములు ఏవనగా 1 అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, ద్వారావతి, ఇలా 7 సప్త మోక్షపురములు మనకు కలవు. ఇందులో 6 ఉత్తర భారతదేశంలో ఉన్నవి అవి ఏవనగా అయోధ్య, మధుర, మాయ, కాశీ, అవంతిక, ద్వారక. మిగిలిన 1 దక్షిణ భారతదేశంలో కాంచీపురమునందు కంచిలో ఉన్నది. అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సరయూ నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ అయోధ్య రాముడిగా శ్రీరాముణ్ణి కొలుచుకుంటారు. ఇక 2వది ద్వారక. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. గోమతీ నదీ తీరాన ఈ ద్వారక ఉన్నది. ఈ ద్వారకలో ప్రముఖముగా రుక్మిణీ దేవాలయం, శారదాపీఠం, ద్వారకాధీశ దేవాలయములు ముఖ్య ప్రదేశములుగా కలవు. ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాలలో ద్వారక ఒకటి. ఇక తరువాతది మధుర. ఇది శ్రీకృష్ణ జన్మస్థానము మధుర. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఇక్కడ జన్మాష్టమి వేడుకలు చాలా వైభవంగా జరుపుకుంటారు. అవంతిక. అవంతిక అంటే ఉజ్జయిని అని అర్థము. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. కృష్ణానదీ తీరంలో ఉన్నది. 12 జ్యోతిర్లింగములో ఉజ్జయిని ఒకటిగా ఉన్నది. ఇక తరువాతది మాయ. మాయ అనగా హరిద్వార్. ఇది ఉత్తరాఖండ్లో రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ కుంభమేళాకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇక తరువాతది కాశీ లేక వారణాసి లేక బనారస్గా పిలువబడుచున్నది. ఇది పరమశివునికి అత్యంత ఇష్టమైన ప్రదేశముగా పేరొందినది. ఇది గంగా నది తీరంలో ఉన్నది. ఇక చివరిగా కాంచి. ఇది కాంచీపురం అంటారు. ఇది చెన్నై పట్టణంలో ఉన్నది. 18 శక్తిపీఠంలో ఒకటిగా ఈ కాంచీపురం ప్రసిద్ధిగాంచినది. ఈ కాంచీపురంలో అత్యంత ప్రముఖమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ సప్తమోక్షపురములను దర్శించినంత మాత్రాన మనిషి యొక్క పాపరాశి మొత్తం దగ్ధమయ్యి జన్మ చరితార్థం అగును అని చెప్పటంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.